చెయ్యని ప్రదేశం లేదేమో అని చెప్పొచ్చు ఇవాళ రేపు ప్రతి చోట. ఎస్పెషల్లీ మీరు ఈ స్వీపింగ్ లైక్ మనము హౌస్ కీపింగ్ అని అంటున్నాం కదా, హౌస్ కీపింగ్ వర్క్ కనుక చూస్తే ఎక్కువ మీకు ఆడవాళ్లే కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ వల్నరబుల్గా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో. ఎందుకంటే అవుట్సోర్స్డ్ బేసిస్ మీద ఉంటారు, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటారు, పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోవచ్చు. ఏమన్నా వాళ్ళు చెప్పిన పనిని మనం ఇప్పుడు చేయకపోతే, లేదంటే వాళ్ళు అన్నదానికి మనము పాజిటివ్గా ఉండకపోతే నా ఉద్యోగం పోతుందేమో, నా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయరేమో, లేకపోతే నా అవుట్సోర్స్డ్ ఏజెన్సీకి ఏమన్నా కంప్లైంట్ చేస్తారేమో, నా పనిని నేను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి భరించుకుంటూ వెళ్ళిపోదాము అనే పరిస్థితి ఎక్కువ ఉంటుంది వాళ్ళకండి. బేసికలీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అటో ఇటో యూట్యూబ్ చూసో ఏదో ఒక రకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్కువ అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సిన అవసరం బేసికలీ ఈ కమ్యూనిటీకి ఎక్కువ అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ హక్కుల్ని గురించి తెలపాల్సిన బాధ్యత, నువ్వు వాటిని భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పటం. కాబట్టి క్లాస్ 4 వర్కర్స్ ఎందుకంటే వల్నరబిలిటీ వాళ్ళల్లో కూడా చాలా కనపడుతూ ఉంటుందండి. వాళ్ళు కూడా పని చేయటానికి, ఇప్పుడు మీరు కంపెనీస్ చూసుకోండి, లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎక్కడైనా ఇవాళ రేపు ఒక అవుట్సోర్స్డ్ ఏజెన్సీస్ నుంచి మీకు ఒక టీంని పంపిస్తారు టు కీప్ అప్ దట్ పర్టికులర్ ప్లేస్ అండ్ టు డూ సర్టన్ జాబ్. పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేసుకోవాలి? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి, వాళ్ళకి ఏదైనా ఇన్సల్ట్ జరిగి, వాళ్ళకి ఏదైనా వివక్షకి గురవుతే వాళ్ళు ఎక్కడ చేసుకోవాలనంటే, ఎక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారో అదే కంపెనీలో, అదే ఫ్యాక్టరీలో, అదే ఆఫీస్లో ఉన్న ఇంటర్నల్ కమిటీకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పని ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో, ఎక్కడైతే ఆడవాళ్ళు పని చేస్తున్నారో ఆ ప్రదేశాలన్నిటినీ పని ప్రదేశం అనొచ్చు. ఎక్కడ వాళ్ళు పని చేసినా సరే అక్కడ ఒక ఐసీ 10 మంది కంటే ఎక్కువ కనుక పనిచేస్తే ఐసీ ఉండాలి అనేది లా చెప్తుంది. ఐసీ లేకపోతే లోకల్ కమిటీస్ అనేవి మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసులలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉంది.